అన్నీ తెలిసిన నరసింహారావు గారు ఒక ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని తప్పకుండా ఆలోచిస్తామని చెబుతున్నానన్నారు గదవారు. ఇందుకు తగిన సహాయం చెయ్యటానికి ఎన్నడూ వెనుదీయం అన్నారు. 1/4/1948 అనుకుంటా ఆంధ్రప్రభ విలేకరి ప్రచురించిన వ్యాసంలో కొంత సారాంశం. ఈ విషయంలో ఒక ప్రణాళిక తయారు చేశారు. దాన్ని ఆంధ్రపత్రికలన్నిటికీ ప్రచురింపజేశారు. దాని మీద విమర్శలు ప్రతి విమర్శలు పత్రికల్లో వచ్చాయి. ఇదొక గాలి దుమారంలాగా కొంతకాలం సాగింది. నా సమాధానాలు నడిచాయి. కట్టుబాట్లకు లొంగని కొందరు నటులు కళాభిమానులు నాపై ఆగ్రహులై హెచ్చరికలు ఖబర్దార్లు పత్రికలు గుప్పించారు. అయినా నేను జంకల. నా అభిప్రాయాలను మళ్ళా పత్రికల ద్వారా వెల్లడిస్తూనే చివరకు నా అభిప్రాయానుసారంగానే మద్రాసు ప్రభుత్వం ఒక నాటక కళోద్ధరణ కమిటీ నిర్ణయించింది. అందులో నన్ను, గోవిందరాజుల వెంకట సుబ్బారావు గారిని, ఎంఆర్ అప్పారావు గారిని, ఆంధ్రప్రదేశ్ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు మోటూరి సత్యనారాయణ గారిని, అలాగే నార్ల వెంకటేశ్వరరావు గారు, ఆంధ్రప్రభ సంపాదకులు డాక్టర్ గిడుగు వెంకట సీతాపతిరావు గారిని, పసల సూర్యచంద్రరావు గారు తాడేపల్లిగూడెం, రొడ్డం రాజారావు గారిని అనంతపురం కమిటీ సభ్యులుగా నియమించి 1948వ సంవత్సరం సెప్టెంబర్ 1 జాబు 1 ప్రభుత్వం వారు నాకు పంపారు. ఎంఆర్ అప్పారావు గారి ఆధ్వర్యాన ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణాల్లో ఈ కమిటీ పర్యటించి ఆయా చోట్ల గల ప్రసిద్ధ కళారాధకులను అభిమానులను కలిసి వారి అభిప్రాయాలను సుమారు 200 పేజీల రిపోర్ట్ ప్రభుత్వానికి పంపి ఆ రిపోర్టు కొన్ని సంవత్సరాల వరకు కళారంగానికి ఏ విధంగా మేలు చేయలేక మరుగుపడిపోయి అందువల్ల నేను ఊహించిన కళా ప్రగతి కళలాగానే మిగిలింది. తర్వాత 5 ఏళ్లకు 1953 జనవరి ఇందాకంతా 23 చెప్పాను, 48 అదన్నమాట. 1943 కాదు 40. 53 జనవరి 28వ తేదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అధ్యక్షులుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ ఢిల్లీ పార్లమెంటు భవనంలో రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రారంభోత్సవం చేశారు. అక్కడ అకాడమీ జనరల్ కౌన్సిల్ మద్రాస్ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి పివి రాజమన్నార్ గారు అధ్యక్షులుగా నియమించారు. ఆ అకాడమీ పురోభివృద్ధి కొన్ని లక్షల డబ్బును ప్రభుత్వం మంజూరు చేసింది. తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఇలాంటి అకాడమీలు నెలకొల్పబడి ఆంధ్ర రాష్ట్రానికి మొదటగా ఏర్పడిన అకాడమీ డాక్టర్ ఆర్బి రామకృష్ణరాజు గారిని చైర్మన్గా, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని ఉపాధ్యక్షులుగా, ఎల్ఎన్ గుప్తా గారిని కార్యదర్శిగా, నన్ను సహాయ కార్యదర్శిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నియమించి 3 ఏళ్ల కాలం గడిచిన ఈ అకాడమీ కళారంగ పురోభివృద్ధికి కొంత దోహదం చేసింది. వృద్ధ కళాకారులను మాసవారీ గౌరవ వేతనాలను బహూకరిస్తూ వచ్చి అంతా కొన్ని మంచి పనులు కూడా చేయాలి. తర్వాత నడిచిన కాలంలో పసల సూర్యచంద్రరావు గారి అధ్యక్షతన అకాడమీ కళారంగ పురోభివృద్ధికి మరికొంత దోహదం చేసి కొన్ని నాటక సంఘాలకు ప్రతి ఏటా ద్రవ్య సహాయం చేస్తూ వచ్చి సంగీతానికి, నాట్య కళాభ్యాసానికి, నృత్య కళాభివృద్ధికి కొన్ని చోట్ల గురుకుల ఆవాసాలను స్థాపించి వాటికి ఇతోధికంగా ద్రవ్య సహాయం చేస్తూ వచ్చి తర్వాత హైదరాబాదులో ఏఆర్ కృష్ణ గౌరవ కార్యదర్శిగా నాట్య సంఘం ఒకటి వెలిసి అది బహుకాలంగా నా మనసులో మెదుగుతున్న నాటక కళా శిక్షణ కేంద్రానికి
పునాదిగా స్థాపించబడినట్లు అనిపించింది. ప్రతి ఏటా నటుల కళాభ్యాసంలో అది పురోగమిస్తూనే ఉంది. ఏఆర్ కృష్ణ ఇక్కడ వాడే, కృష్ణా జిల్లా. బహుకాలంగా నేను ఊహించిన ప్రగతి, కళా ప్రగతి మన రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహంతో సంగీత నాటక అకాడమీలో ఒక రూపం దాల్చిన మన ప్రభుత్వానికి కళాభిమానులైన ప్రజలు చెయ్యెత్తి నమస్కరిస్తారు. నటశేఖర బిరుదు 1953 జనవరి నెలలో విజయనగరంలో కాండ్రేగుల సూర్యనారాయణమూర్తి అడ్వకేట్ గారు అక్కడి భారతీయ తీర్థ సంస్థకు కార్యదర్శిగా ఉండి స్నాతకోత్సవాలను జరిపారు. ఆ ఉత్సవాలకు కుత్తాళం సిద్ధేశ్వరి పీఠాధిపతి శ్రీ త్రివిక్రమ రామానంద భారతీయ తీర్థ స్వాముల వారు అధ్యక్షులయ్యారు. వారిని ప్రముఖులంతా ఏనుగా అంబారీ ఎక్కించి ఊరేగింపు సభకు తీసుకొచ్చి కొందరు పండితులు, కవులు శ్రీవారికి ప్రశంసా పత్రాలను సంస్కృతంలో, తెలుగు పద్యాలలో రచించి అందించి తమ భక్తి ప్రేమలను తెలుపు. నాకు బుద్ధి పుట్టింది, పద్యాలేమైనా రాయాలి. అక్కడున్న వారం రోజులు ఆ పద్యాలను ఎన్నో కొట్టివేతలతో గీకుతూనే ఉంది. చివరిలో 5 పద్యాలు రాసి అక్కడి పండిత కవులకు చూడు. వారికి అక్కడికక్కడ కొన్ని పదాల మార్పులతో నా కవిత సరిచేశారు. వాటిని ఆ కమిటీ వారి ప్రచురించి పటంలో కట్టించి నాకు ఇచ్చారు. నేను ఆనాటి సభలో భక్తిపూర్వకంగా చదివి స్వాముల వారికి సమర్పించి అందులో మత్సుకు 3 శ్రీ 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 త్రివిక్రమ రామానంద భారతీయ తీర్థ స్వాముల వారికి స్వాగతం, శ్రీమన్ మహాయోగ సిద్ధేంద్ర యోగీంద్ర ఆంగ్లాంధ్ర భాషా సుధాభిచల్ ఓంకార నాదాజ్జలంకార సంచార శంకారవానంద చతురచార విశ్వాంతరాశాంతరేశ్వరి సుస్వాంత భాస్వన్ మహాకాంశాంత విశ్వకాంత వేదార్థ భాష్యార్థ విద్యా వివేకార్థ మాధుర్య వాగ్ధుర్య మహితక భారతీ తీర్థ కృతాళ పరమతీర్థ శుద్ధ సిద్ధేశ్వర పీఠ శోభితార్థ శ్రీ త్రివిక్రమ రామాఖ్య శ్రోత్రియాఖ్య స్వాగతము మీకు మా కళాస్థానమునందు. మన స్థానమందు మృదు మధురుక్తుల రాణి మా మధురవా నిత్యంది సత్యాత్మ గౌరి మా సత్యభావ అస్థిరాంగ లక్ష్మ చిత్రాంగి వనిత దేశమై పుష్పమాలగ ఎసగ తమకు కనులన్ పొంగిన మోద పుష్పముల మీకు అత్యంతాంఘ్రిలర్పించిన మనసున్ పుష్పము చేసి పూజలు ఈ మాయామయాతీత భావనలను ధూపమొసై నా హృదయ జ్యోతి దీపించు వెల్గున నిరాజనమెత్తి కొల్తుమిము శ్రీ కృతాళ పీఠేశ్వర మీ భృత్యుడు నటస్థానం. ఇవి మొత్తం 5 పద్యాలు. ఈ పద్యాలనే సభ్యులు మళ్ళా నాతో చదివించారు. వారి ఆనందం నా భావి కవితా రచనకు ప్రోత్సాహకమే. మర్నాడు సభలో నేను మాట్లాడాను. ప్రపంచ నాటక రంగానికి, దాని అంతర్నాటక రంగమైన మా నాటక రంగానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గురించి 1 గంట మాట్లాడాను. తర్వాత స్వామివారు చెప్పిన ఉపన్యాసంలో నా మాటలు తమ గురువుగారు పలికినట్లున్నాయి అన్న ధన్యుయ్యాను అనుకోను. ఆనాటి సభలో స్వామివారు నాకు నటశేఖర బిరుదాన్ని 2/12/53 తేదీన అందించారు. కృతజ్ఞత తెలుపుకున్నాను. ఆంధ్ర నాటక కళా పరిషత్ అధ్యక్ష 1949 సంవత్సరం జనవరి 8, 9, 10, 11 తేదీలు ఏలూరులో ఆంధ్ర నాటక కళా పరిషత్తు మహాసభలు జరిగాయి. ఆ సభలు నన్ను అధ్యక్షుడిగా, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పివి రాజమన్నార్ గారిని ప్రారంభకులుగా,
ప్రపంచ విఖ్యాత నటుడు రవీంద్రనాథ్ చటోపాధ్యాయులు గారి నాటక ప్రదర్శనలకు ప్రారంభకులుగా పరిషత్ కార్యకర్తలు ఎన్నుకున్నారు. అలాగే మోతే నారాయణరావు గారు, జమీందార్ గారు ఆహ్వాన సంఘాధ్యక్షులయ్యారు. మేమంతా ఏలూరికి వెళ్ళాం. 8వ తేదీ ఉదయం 9 గంటలకు మా నలుగురిని మేళతాళాలలో పురవీధుల్లో ఊరేగించారు. సభ జయప్రదంగా జరిగి ఆంధ్ర రాష్ట్ర మహిళా సంఘం వారు ఏలూరులో 8/1/49 సాయంత్రం నాకు సన్మానం చేసి నాకు అందించిన వారి సన్మాన పత్రంలో నన్ను పురుష వేషధారి అని సంబోధిస్తూ వారికి నా యందు గల కళాభిమాన వాత్సల్యాన్ని వివరించి అది నా అన్నిటికంటే ఘనమైన సన్మానంగా భావించి ఆ పత్రిక ఇక్కడ ఉదహరిస్తాను. పురుష వేషధారి, ప్రజలు నిన్ను స్త్రీ పాత్రధారి అని చెప్పుకుంటాం ఉత్త వెర్రి. స్త్రీ లావణ్యం లాలిత్యం మీ నైజం కనుక నువ్వు పురుష వేషధారి వనుట సార్థకం కాదు. నీ స్త్రీ పాత్ర కేవలం మోహన రూపం. కాని ఎడల పురుషులను స్త్రీలను సమ్మోహితం చేయగలగటం అసంభవం కదా. నాట్య కళాన్వితం యావత్ భారతదేశంలో భారత ఇతర దేశాలలో కూడా నీ నటనా కౌశలం చేత ప్రజలను ఆనందముగ్ధులను చెయ్యగలిగిన నిన్ను చూసి ఆంధ్రమాత ఆనంద పరవశము. నీ శక్తి సామర్థ్యాలు చిరస్థాయిగా నిరూపించగలు అవకాశాలను ప్రజలు ప్రభుత్వం నీకు సమకూర్చునని విశ్వాసం మాకు కలదు. అచిరకాలంలోనే నీ సంకల్పాలు రూపాన్వితాలయ్యే భాగ్యం ఈశ్వరుడు నీకు ప్రసాదించుక. నిన్ను కన్న తల్లి భాగ్యమే కాని ఆంధ్రమాత సౌభాగ్యం కదా. నీ కీర్తి వెన్నెల దేశమంతటా ప్రసరించి నింపి ఉండటం. స్థానం యొక్క జన్మస్థానం ఆంధ్రదేశమని మేము సగర్వంగా పలుకు. మా స్వల్ప మర్యాదనంగీకరి మమ్మ ఆనందింప చేసినందుకు మేము భజన. నిన్ను గురించినన్ని, నీ కళా కౌశలము గురించినన్ని మేము పొగడ మాటలు కలవ. ఏలాపురి అంటే 7/8/1949 ఆంధ్ర రాష్ట్ర మహిళా సంఘం. నటస్థానం 3వ భాగం 3వ అధ్యాయం. ప్రదర్శనలో సమయస్ఫూర్తి. నాటక ప్రదర్శనలు అప్పుడప్పుడు పొరపాట్లు కానీ తప్పిదాలు కానీ ఉత్పత్తిలుతాయంటే జరుగు. అవి సంఘీయుల అశ్రద్ధ వల్ల కానీ, లేక భయం వల్ల కానీ, విషయ విస్మరణ వల్ల కానీ, మరే విధమైన అనూహ్యతార కారణాల వల్ల కానీ జరుగు. వాటిని ఆ నాటక కథానుగుణ్యంగా నటులు వెంటనే సరిదిద్దుకుంటూ ఉంటే ఔచిత్యానికి భంగం కలగకుండా ఉంటే వాటిని ఉపేక్షించడం కానీ విస్మరించడం కానీ జరిగితే అప్పుడు నటుల లోక జ్ఞానాన్ని శంకించినట్టు. సాధ్యమైనంత వరకు వాటిని అప్పటికప్పుడే సమయస్ఫూర్తి వాక్యాలతో సరిదిద్దుకోవాల్సి ఉంది. ఇది రంగస్థల మీద వచ్చిన పాత్రధారులందరికీ సంబంధించిన బాధ్యత. ఇలాంటి పొరపాట్లు నాటక జీవితంలో రంగస్థలాన చాలా జరిగాయి. వాటిని ఏ విధంగా సవరించుకోవాల్సి వచ్చిందో మచ్చుకు కొని చెప్తా. ప్రథమంలో నేను బాపట్ల ప్లీడర్ గుమాస్తాల నాటక కంపెనీలో చంద్రమతి పాత్ర నటించడం వచ్చింది. భయం వల్ల రంగస్థలానికి వెళ్ళలేకపోయి సైడ్ వింగులో నిలబడిపోయి అప్పుడు రంగస్థలం మీదన హరిశ్చంద్ర పాత్ర దేవి రమ్ము ఆలస్యమేలా అనిపించి అప్పటికీ నేను భయం వల్ల వెళ్ళలేక
ఆ విధంగా 2-3 నిమిషాలు వృధాగా గడిచి లోపల నా వెనకాలే నింటున్న గంగవరపు కృష్ణయ్య గారు నన్ను ఒక ముందు తోసేశారు. ఆ రంగస్థలాన్ని కొంచెం ముందుకు తూలినట్టు వచ్చా. అప్పుడు నా భయాన్ని గమనించిన హరిచంద్ర పాత్రధారి హనుమంతరావు గారు నా వీపు తరచి, దేవి ఇల్లు తూలితివేమి, ఇది అరణ్య ప్రాంతమని మరిచావా, నేల సమముగా ఉండ, రాయి రప్ప కాలికి తగులుతూ ఉండ కనుక ముందు దారి చూసుకొని జాగ్రత్తగా నడువ. ఈ మాటలు నాటకం లేవు, నాటకాలు ఆయన సొంత మాటలతో నా భయాన్ని కొంత పోగొట్టాడు. ఆ మాటల వల్ల నా తూలుడు కూడా ఆ అరణ్య ప్రాంతంలో సహజమే. అది నా భావి నాటకరంగ జీవితం అజాగ్రత్తకు నాంది పలికిన నా జాగ్రత్తకు నాంది. రెండవ, ఒకనాడు అనకాపల్లిలో కృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్శిస్తారు. మిత్రుడు కె గోవిందరావు రుక్మిణి వేషం వేశారు. చివరి రంగంలో త్రాసులో కూర్చున్న లక్ష్మణుని రుక్మిణి వచ్చి భక్తితో ఒక తులసి దళం వేసి చూస్తారు. అప్పుడు కృష్ణుడు కూర్చున్న తక్కెడ పైకి లేచి దళం ఉన్న తక్కెడ కిందికి రావాలి. ఈ విధంగా ఈ తక్కెడ లేపడానికి ఒక ఉపాయాన్ని ఆచరణతో పెట్టుతూ ఉండేవాడు. అదేమిటంటే, కృష్ణుడు కూర్చున్న తక్కెడ పైకి లేవడానికి కృష్ణుడి తలపై సూటిగా ఉన్న ఆ తక్కెడ దండం యొక్క చివరి భాగంలో సన్నని ఉక్కు తీగ కట్టించాడు. దాని కొసను రంగస్థలంపై భాగానికి తీసుకెళ్ళి అక్కడ ఒక కప్పి చక్రంలో ఇమిచి పొడుగాటి ఆ కొనను ఒక పక్క సైడ్ వింగులోకి తీసుకొచ్చి ఆ సమయంలో 4 బలాఢ్యులు ఆ తీగను పట్టుకొని కిందికి గుంజితే కృష్ణుడి తక్కెడ పైకి లేచి తులసీదళం ఉన్న తక్కెడ కిందకి దిగజారు. ఇది సరిగ్గా ఉన్నదో లేదో నాటక ప్రారంభానికి ముందే చూసుకున్నాం. అప్పటికది బాగానే పనిచేసి నాటక ప్రారంభంలో ఈ త్రాసు రంగస్థలం మీద ఉండకూడదు కనుక దాని పైనున్న కుక్కెంలోంచి తీసి వేరే భద్రపరిచారు. ఇంటర్వల్ గంట అయిన తర్వాత ఆ త్రాసును మరలా కుక్కానికి తగిలించి అప్పుడేం పొరపాటు జరిగిందో మాకు తెలియదు. ఆ చివర రంగంలో రుక్మిణి ఒక తులసీ దళాన్ని పుచ్చుకొని భక్తిభావంతో ఫలరసంబో పత్రమో పుష్పమో గొనుసు భక్తి నిన్ను గొలుసు వారి కీవు వసుడ వగుటయే సత్యమేని ఈ తులసీ దళము నిన్ను తూచుగాక అనే పద్యం చదివి కృష్ణుడు లేని 2వ తక్కెడలో ఉంచి అప్పుడు లోనివాడు ఆ తీగను ఎంత లాగిన ఆ త్రాసు పైకి లేవల. జనం నవ్వుతున్న రంగస్థలం మీదున్న నారదుడు, కృష్ణుడు, రుక్మిణి, నళిని, వసంతకుడు సత్యభామతో ఆహా ఇదేమిటి అని ఆశ్చర్యంగా నిలువు గుడ్లేసుకొని పైకి చూస్తున్నారు. కారణం తెలియక నటనలో ఆరాట పడుతూనే నేను ఒక పక్క సైడ్ వింగ్ దగ్గరకి ఏమిట్రా అయిందని భావంతో లోపలికి చూసి ఏమిటిరా అయిందనే భావంతో లోపలికి చూసి కారణం అర్థమై కిందకు గుంజే తీగ పైనున్న కప్పి చక్రం గాడి తప్పి పక్క సందులో ఇరుక్కుపోయి ఒకరు ఆ పక్క స్తంభం ఎక్కి పైకి వెళ్ళి సరిచేస్తున్నట్ట చెవిలో ప్రాంప్టర్ ఊదారు. అది సరి అయ్యేటప్పటికీ 3-4 నిమిషాల ఆలస్యం అయ్యేట్టు అనిపి ఈ ఆలస్యాన్ని కమ్మేందుకు నాకు ఆలోచన తల్లి. అప్పుడు రుక్మిణి వేషధారి దగ్గరకు వెళ్ళి అక్క మన భర్తకు ఇటువంటి స్థితి పట్టింది కదా అన్న ఆవేదనతో నీ ధ్యానం నిలకడ తప్పినట్టుంది కనుక నువ్వు ఈసారి నిశ్చింతగా భక్తి ఎందే మనస్సు లగ్నం చేసుకొని త్రాసులో మళ్ళా ఆ తులసి దళంని ఉంచుము తల్లి అని పైకి చెప్పి రహస్యంగా ఆ పద్యాన్ని మళ్ళా చదవరా అని చెవిలో చెప్పా. అప్పుడు అతడు ఆ దళాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని కళ్ళు మూసుకొని మళ్ళా ఫలము ఘనరసము అనే పద్యాన్ని చదవటం మొదలుపెట్టాడు. మధ్య 4 పాదాలు చదవల
రెండో పాదం మాత్రమే నడుస్తోంది. ఇంతలోనే పైన ఇరుక్కున్న తీగ సరిచెయ్యబడింది కాబోలు. పైకెక్కిన వ్యక్తి మన సమాజంలో వాడు కాకపోవడం వల్ల కింది వాళ్లకు తీగను కిందకి లాగమని సౌజ్ఞ చేసి కిందివాడు ఈసారి నలుగురు బలవంతంగా తీగను కింద గుంజ. ఇంకేముంది, కృష్ణుడి తక్కడ పైకి లేచి తులసి దళం వెయ్యకుండాని ఆ తెక్కడ లేవడం అందరికీ విస్మయ ఆశ్చర్యం కలిగి అప్పుడు రుక్మిణి తన పద్యాన్ని పూర్తి చేసి తక్కెడలో తన చేతిలోని దళాల్ని వెయ్యబోతుండ చప్పున నేను అతని చెయ్యి పట్టుకొని వారించక్క, నీ నిశ్చల భక్తి ధ్యానం వల్ల దళం వెయ్యకుండానే తక్కెడ కాసు పైకి తెచ్చి ఇక దళమే వేస్తే మన కృష్ణుడు మనకు దక్కకుండా పైకెగసిపోతాడేమో, కనుక దళం వెయ్యద్దు, నీకు పుణ్యం ఉంటుందని వారి ఆ కమ్మిన పుస్తకంలో లేని ఈ స్వంత డైలాగులు ఈ విధంగా అనాల్సి వచ్చినందుకు అటు అమరుడైన కవికి ఇటు ప్రేక్షకులకు తర్వాత క్షమాపణ చెప్పుకున్నాం. మరో చోట సుమారు 35 ఏళ్ల క్రితం గుంటూరు కాళిదాస నాటకాన్ని అదే మొదటగా ఆడిస్తున్నాం. అందులో నేను విద్యాధరి ఈ విద్యాధరి ఆ నాటకంలో ఒక రాజు కూతురు కని పాండిత్యంలో తను జయించిన వాడే తనకు భర్త కావాలని నియమం. ఆ రాజ్య మంత్రి కుమారుడు కళాధరుడనే పేరు గలవాడు. విద్యాధరి బాల్యమిత్రుడు, ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేసిన ఆ కళాధరుడు పాండిత్య పరీక్ష లేకుండా ఈమెను వివాహం చేసుకోవాలని ఆమె దగ్గరకు తన కోరిక వెల్లడిస్తే ఆమె అంగీకరించదు. ఇద్దరి మధ్య అయిష్టంగా కొంత సంభాషణ నడుస్తూ అందులో నేను అప్రయత్నంగా అతన్ని కళాధర అని పిలవడానికి మారుగా సారంగధర అని సంబోధించారు. అందుకు ప్రేక్షకులు గొల్లు నవ్వారు. అంత గోల సాగించారు. నాకు మతిపోయి ఈ విధంగా నేను అనటానికి కారణం అదివరలో ఎన్నోసార్లు సారంగధర నాటకాలు ప్రదర్శించిన అలవాటు పిలుపు అప్రయత్నంగా నా నోట విలువడు తప్పిదాన్ని తెలుసుకున్నట్టున్నాను. తలవంచుకున్న ప్రేక్షకుల గోల సాగుతూనే ఉంది. నా ఆరాధ్య శక్తిని స్మరించుకున్న సమాధానం స్మరించింది. ప్రేక్షకుల గోలను కొంత తగ్గరించి కళాధరుడి వంక చూసి, ఏమిటో ఈ కళాధర, నేను అన్నమాటకు నీవింతగా అపహాస్యం చేయొచ్చా? నిన్ను ఆ విధంగా సంబోధించినందులకి అన్నాను సుమ. అర్థం నీ అవగతం కానందుకు విచారిస్తున్నా, విను శ్రద్ధగా విను. అర్థమిది. కళాధరుడనగా చంద్రుడని ఒక అర్థం ఉంది కదా. ఆ చంద్రుడు ప్రేమికులకు మాత్రమే వేధించేవాడు. వాళ్ళ వేదన ఆ చంద్రుడికి ఒక మచ్చగా ఆ మచ్చే సారంగం. సారంగాన్ని ధరించిన వాడు సారంగధరుడయ్యాడు. నీవు ఇష్టం లేని స్త్రీలను వేధిస్తున్నావు కనుక ఆ మచ్చ నీకు సార్థకం కాగలదని నిన్ను కళాధర అనటం కంటే సారంగధర అని సంబోధించడం సమంజసమని అలా సంబోధించ. ఈ మాత్రం అర్థం తెలియని వాడు నిన్ను మనసులో ఏదో కోసుకుంటున్నావు, నన్ను పెళ్లి చేసుకోవాలను, కనుక నన్ను వివాహమాడటం వేధించటం మానాలి అన్న. ఈ సమాధానపు సమయస్ఫూర్తితో ప్రేక్షకుల ఆనంద కరతాళ ధ్వనులతో మిన్ను ముట్టినట్టు విని ఇలాంటి ఎన్నో విధాల సమయస్ఫూర్తులు నా నాటక జీవితంలో జరిగాయి. చివరకు మరొక సంఘటన చెప్పి విరమిస్తా. మరొక 1926 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ విశాఖ జిల్లా సాలూరులో మా రోషనార నాటకం ప్రదర్శన. ఆ తేదీన సాలూరు ఎస్టేట్ రాజాసాహెబ్ నా రోషనార పాత్రాభినయానికి ఒక బంగారు పథకం ఇచ్చారు. కనుక ఆ తేదీని జరిగిన ఒక అనూహ్యపు రసాభాస ఘట్టం నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆ నాటకంలో శివాజీకి విరోధి అయిన ఔరంగజేబు కొడుకు ఆజిమ్ అనేవాడు రాజప్రతినిధిగా దక్కన్
ప్రాంతాన్నంతా పాలిస్తూ ఉండాడు. అతడు మధ్యపాయి, విలాస పురుషుడు. పాలకుడికి ఈ లోపాలు ఉండకూడదు. అతన్ని సారామత్తులో పడేసి పూర్తిగా రాజ్యకార్య విముఖ్యుణ్ణి చేసి అతన్ని రాజ్యంలో దక్షిణ ప్రాంతాన్న ఆక్రమించుకోవాలని శివాజీ పన్నాగం పన్నుతారు. ఆ పన్నాగం ప్రకారం ఆజింతో స్నేహం చేస్తూ అతని సూరత్ సారా బుడ్లు పెట్టాడు. 2 నాట్యకర్తలను బహుమతిగా పంపిస్తారు. ఆ మోజిం ఆ సారాను బాగా తాగేసి మైకల్లో ఉండగా ఆ 2 నాట్యకర్తలు నృత్యం చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఆజిం దర్బారుకు చెందిన మీర్ జుమ్లా అనేవాడి వల్ల మగవేషంలో ఉన్న రోషనార తెలుసుకొని అతని సహాయంతో ఆజిం మందిరంలోకి రోషనార ప్రవేశించి ఆ 2 నాట్యకత్తెలను బందీలు చేస్తారు. తర్వాత మత్తుగా ఉన్న ఆజింబల్ ఒక సైన్యాధికార ఫర్మానాపై సంతకం చేయించుకొని సైన్యాధ్యక్ష పదవితో శివాజీ మీదకు దండెత్తి వెళుతుంది. ఇది ఆ నాటకంలో కథాఘట్టం. ఒక రంగస్థలానికి జరిగిన రసాభాసం ఏమిటంటే ఆ కాలంలో నాట్యకత్తెల వేషాలు మగవాళ్లే ధరిస్తూ ఉంటారు. అందులో మా కంపెనీలో మైనేపల్లి బసవలింగం వేషం నాట్యము ఆహ్లాదకరంగా ఉండేది. రెండవవాడు బిట్రా వెంకటేష్. ఈతడు కొత్తగా నాట్యపు అడుగులు నేర్చుకొని బసవలింగానికి జతగా నాట్యం చేశాడు. వారి నాట్యం రంగస్థలాన్ని జరుగుతూనే ఉంది. వీళ్ళని బందీలుగా చేయటానికి నాకు ఇంకా 10 నిమిషాల వ్యవధి. అప్పటికి కానీ రోషనార రంగస్థలం మీదకి రాకూడదు కూడా. కానీ ఈలోగా ఏమైందంటే బిట్రా వెంకటేశ్వర్లు వేసుకున్న జడ వెనక్కు బరువై తల విగ్గున కొంత భాగం నాట్యంలో వెనక్కు దిగదార్చి ముందున్న అతని క్రాపింగ్ జుట్టు బయటపడి. ఇది వాడికి తెలియదు. అంత జనం గొడ్లు నవ్వుతున్నారు. ఈలలు కేకలు హడావి. ఈ గోడ కారణం ఏమిటా? నేను సైడ్ వింగ్లోంచి రంగస్థలం వైపు చూసి విషయం అర్థమైంది. ఇక ఆగకూడదనుకున్న మీర్ జుమ్లాతో రంగస్థలం మీదకి వచ్చా. ఆ నాట్యాన్ని ఆపేశా. వాళ్ళు అచేతనులై బొమ్మల్లాగా నిలబడ్డారు. అప్పుడు మీర్ జుమ్లాతో అన్న, చూశావా మీర్ జుమ్లా, శివాజీ ఎంత మోసం చేశాడు. నిజమైన స్త్రీలను నాట్యకర్తలుగా ఇక్కడికి పంపిస్తే తన హిందూ మతానికి అగౌరవం అని భావి మగవాళ్లకు ఆడవేషాలు వేయించి మళ్ళీ అగౌరవపరచడానికి వీళ్ళని పంపినట్టున్నాడన్నారు. అదిగో వీడు చూడంటూ వెంకటేశ్వర్లు జడను పట్టుకొని మొత్తం విగ్గంతా కిందకి లాగేసి అతడు తన క్రాఫింగ్ తలతో చీర జాకెట్టుతో మరింత అపహాస్యంగా నిలబడ్డాడు. ప్రేక్షకులు గొల్లున నవ్వారు. తర్వాత 2వ వాడి జడను కూడా చేత పట్టుకుని, ఏమిరా నువ్వు మగవాడివేనా, అవునా కాదా అని గద్దించా. బెత్తరపోయి ఏం చెప్పడానికి తోతక నిలబడిపోయి దానికి జనం గోలగా. ఆ గోలలో అసహ్యంగా నేను మగవాడినే అని చెప్పరా అని వాడికి అందించి వాడు అలాగే భయం నటిస్తూ మగవాడినని, అయితే నీ జుట్టును ఓడదీయంగా నిన్ను క్షమించాను. మీ ఇద్దరికీ బంధువులైపోయారు. మీర్ జుమ్లా వీళ్ళని తీసుకెళ్లి బందిఖానాలో పడే అని వాళ్ళని అవతలకి పంపేసి తర్వాత నాటకం మామూలుగా. ఈ విధంగా జరిగిన రసాభాసాన్ని మరింత రసాభాసం చేసి కథానుగుణ్యంగా కొన్ని స్వంత మాటలు పలికి సరిచెయ్యాల్సింది వచ్చింది. నా కృష్ణదేవరాయలు నాటక రచన 1952లో తెనాల్లో హరిప్రసాదరాయ నాటక సంఘీయులకు నటనలో సలహాలు చెప్పటానికి నేను అంగీకరించాలని వెళ్ళా. సంఘంలో 20 మందిగా సభ్యులున్నారు.
వారిలో దాదాపు 15 మంది బాగా పాడగలి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నవారు. వీళ్ళంతా హెచ్చుగా పాండవ ఉద్యోగ విజయాలు నాటకాలు ప్రదర్శించేవారు. ఆ కంపెనీకి అధినాయకుడు చెరువు చలపతిరావు మంచి నటుడు. కొత్త నాటకం ఏదైనా సమిష్టిగా అభ్యాసం చేద్దామని వాళ్ళందరికీ కోరిక కలిగి చాలా నాటకాల ప్రసక్తి వచ్చింది అని సభ్యులందరికీ సరిపోయేవి కాలేవు. అందులో కొన్ని ప్రదర్శనలు దుస్సాధ్యమై అందరికీ వేషాలుంటే చారిత్రాత్మకమైన నాటకాన్ని ఆచరణలో పెడదామని నిర్ణయించుకున్నా. నన్ను సంప్రదించారు. భేష్ మంచిదే అని వాళ్ళ అభిప్రాయాన్ని ప్రోత్సహించి ఆ సంఘంలోని నటుల శక్తి సామర్థ్యాలను అనుసరించి కృష్ణదేవరాయలు నాటకాలు రచించి ఆ కంపెనీ వాళ్ళకి ఇవ్వటానికి మాదల నుంచి ముదిగొండ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని పిలిపించారు. నా ఆదేశాన్నంతా అనుసరించి వారికి ఆ నాటకాన్ని ఆయన రచించివ్వడానికి కంపెనీ నాయకుడు ఆయన కాంట్రాక్ట్ రాస్తారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి పద్య రచన తెలుసు, కానీ నాటక పక్తిలో రాయడం రాదు. నా ఊహననుసరించి కథాభాగాన్ని రంగాలుగా అమర్చుకొని నాటకం రాయటం మొదలుపెట్టాను. కానీ సంభాషణ క్రమంలో ఔచిత్యంలో చివరకు పాత్రోచిత భాషలో కూడా నేను జోక్యం చేసుకోవాల్సి. అందువల్ల ఆయన కలం ముందు సాగక ఆయనకు బాధకరి. 1-2 రంగాలు మాత్రమే వ్రాసి ఆయన ఊరికి వెళ్ళిపోయాడు. ఎన్ని ఉత్తరాలు రాసినా కబుర్లు చేసినా రా. తర్వాత నేనే ఆ నాటకాన్ని 3 ఏళ్ళు కష్టపడి పూర్తి 1955 ప్రచురణ చేయించి ఆ నాటకం నా ఆధ్వర్యంలో బందరు నాటక సంఘం వాడు బాగా ప్రాక్టీస్ చేసి చల్లపల్లిలో ఒకసారి వేశారు. ప్రేక్షకులు ఆ ప్రదర్శనాన్ని నన్ను అభినందించారు. అందుకే మత్తు కొన్ని పద్యాలు. నాటక ప్రారంభంలో ఒకరు దండోరా వేయిస్తూ ప్రవేశంలో ఇలా అంటారు: విలుడోహో ప్రజలార ఏన్ ఆంధ్ర కవితా విజ్ఞానులార వినుండు అనగుండవు మన ఆంధ్రభూజలకు రాయల్వారని మాపున మన రాజ్యాన కవీంద్రచంద్రులకు సన్మానము గావింద్రుడు కావున మీరెల్లరూ బంధుమిత్రయుతలై ప్రోత్సాహులై రండకు. మరొక్క మాట కూడా మీలో ఎవరికా అదృష్టం పట్టనున్నదో కవిగండ పెండేర ఘంటా నినాదంబు గల్లు గల్లున ఏరి కాళ్ళబడు. ఎవరి కాళ్ళ? శ్రీనాథ కవినాథ సేనాధి దేవతా శీర్వభాగ్యము ఈ సిద్ధు గనుడు. బృందార మందార విందాది మకరంద మాధుర్యమే బుధునకు అగును. పాండిత్యమండితో దండ పండిత నకాచండీశ బిరుదము ఏ దండి గును. అట్టి మహనీయ పూజ్య కావ్యార్థ నిధి ఆంధ్ర సామ్రాజ్య భోజ మహాప్రభుడు చేయు సన్మాన కళ్యాణ సేవ గణ రెండహోజనులారా రాజసం. ప్రథమాంకంలో 2వ రంగంలో రాయల వారి కవితా సదస్సులో రాయలు సభాసదులారా ఏల ఊరకున్నారు అని ఖాళీగా మాట్లాడకు. స్థవనీయంబగు ఆంధ్ర సంస్కృతాంధ్ర కవితా సాహిత్య సామ్రాజ్య వైభవ వాణీపద చిహ్నమైవల్ దివ్య స్వర్ణ మంజీరమన్ కవి సామ్రాట్టునకీయ నుంచి బిలువన్ కైసేయ మంచు ఎవ్వరు అవులా లేరెవరే మా సభను లేరా ఏమి విద్వత్ కవులు. సభని శబ్ద తిమ్మరుసు మంచి లేచి మంత్రి ఏమిది మా ఆస్థాన కవి మేఘులిందరుండి ఒక్కరైన కవి మేఘులు ఎందరు ఉండి ఒక్కరైనను లేచి మీ కవితా ప్రౌఢిని వర్ణింపలేదా? మీ వాగ్ధార నిరసించనా లేక అసలే నశించనా? భట్టుమూర్తి లేచి నీరసముందలేదు ధరణిన్నసయింపగలేదు మాదు వాగ్ధార ప్రసిద్ధ భారతి సంస్థ లభ్య విశుద్ధ కావ్య వాగ్ధార సుమి మదీయ కవితా రస రపద అనధార ధరాత్మజేంద్ర మా ధారను మెచ్చి నూపలము
ఉదార విధంబున మా కొసంగుమా అని. రాయలసభలో కవితావాదంలో రామలింగనితో సరసరాజు ఓడిపోదు. ఆ ఓటమికి ఒక హాస్యాస్పద వినోదమైందని అల్లసాని పెద్దన. అప్పుడు రాయలవారు పెద్దనతో పెద్దన కవిత ఆ వినోదము ఒకంత వాగామృతాసునందు తిలకించని. అప్పుడు పెద్దన లేచి చిత్తం సరసాభిమాన శిఖామణి సునామణి సకల జగజ్జాల సంచార ధీరుడై ఖగరాజు నెదిరించు గద్దవు ఖండనోద్దండ కోదండ గాంధీవినే కోల నేయగనెంచు కోయవు కందర్ప శాస్త్ర సంస్కార సుందరి నంద చిందు తొక్కుడు ఛాందరీడువ అఘటన ఘటనాజ్యమోఘ పాండిత్య సమ్రాట్ కవిన్ తెప్పు భట్రాజువ ధగద్ధగితాద్భుతాంధ్ర కవిత విధాన ధావళ్య విస్ఫుర కాంతితో మిడుగురు సరసరా చెదిరిపోయి గరువ మనగారి మతి జారి దిగజారి పారి. చివరి రంగంలో పెద్దన యొక్క ఆశు కవిత్వానికి మెచ్చి రాయ అహో ఆంధ్ర కవీంద్ర చంద్ర మృదు భావోల్లాస భాషా సముద్ర హాయన్నిడని సుధామధుర వాగ్ధారా తరంగములు మోహోద్రేకత నాట్యమాడిన మహామోదము చేకూరే నీ సాహిత్యోన్నత రాజ్యపీతి కవిత సమ్రాట్టులై ఏలుమా అని. అలాగే నాటకం మొత్తం మీద 50 పద్యాలు, ఒక బుర్ర కథ గేయాన్ని కూడా రాశారు. కొన్ని పాటలు రాశారు, అవి మాత్రం అచ్చు చేయలే. ఈ నాటకానికి 2/8/63 హైదరాబాదులో రాష్ట్రపతి నిలయంలో బస చేసిన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వారి బంధువుల సమక్షంలో 1 గంట కాలం వినిపించి వారు శ్రద్ధగా విని దీన్ని రంగస్థలం మీద ప్రదర్శించే ముందుగా మాకు తెలపండి అన్న. మహాభాగ్యం అన్న. వారికి పాదాభివందనం చేసి వచ్చారు. ఆ నాటకాన్ని కవితా సన్మానం వరకున్న భాగాన్ని గురించి నేను హైదరాబాద్ రేడియో నాటక శాఖలో ప్రయోక్తగా ఉన్నప్పుడు అఖండ గౌరవం అనే శీర్షిక కింద 1967 ఏప్రిల్ 15వ తేదీ హైదరాబాద్ రేడియో ద్వారా గంట నాటకంగా ప్రదర్శించి శ్రోతల నుంచి ఎన్నో ప్రశంసా లేఖలు. దీన్నే మళ్ళా 18/6/76 67 అది ఏప్రిల్ జూన్ రేడియో ప్రసారం చేసి అప్పుడు విన్న మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు మద్రాసు నుంచి నాకు ఇలా రాబ్యాబులు. డియర్ శ్రీ నరసింహారావు, ఐ లిజన్ టుడే టు యువర్ రేడియో ప్లే అఖండ గౌరవం ఫ్రమ్ విజయవాడ. ఐ ఎంజాయ్ ఇట్ విత్ గుడ్ విషెస్. యువర్స్ సిన్సియర్లీ ఎస్ రాధాకృష్ణ. 26/67 మద్రాసు నుంచి మాజీ ప్రధాన న్యాయమూర్తి పివి రాజమన్నారుగా రేడియోలో ఈ నాటకాన్ని విని నాకిలా రాశారు. తమ నాటకం అఖండ గౌరవం ఆదివారం విన్న ఆంధ్ర చరిత్రలో స్వర్ణయుగంలో నివసించ గంటసేపు తన్మయుడై ఆ కృష్ణదేవరాజుని సభలో నేనొక సభ్యునైపోయారు. ఆంధ్ర నాటక రంగ చరిత్రలో స్థానం వారికి అగ్రస్థానం ఎందుకు లభించిందో ఈ నాటకం విన్న వాళ్ళకి విదితమవుతుంది. నా హృదయపూర్వకమైన అభినందనలు అందుకోండి. ఉంటాను, మీ రాజమన్. ఢిల్లీలో కృష్ణ తులాభారం ప్రదర్శన ఢిల్లీ సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఆధ్వర్యాన జాతీయ నాటకోత్సవాలు 1954 సంవత్సరంలో జరిగాయి. వారి వద్ద నుండి 4 రోజులు ముందుగానే మా సభతో కృష్ణ తులాభార నాటక డిసెంబర్ 12వ తేదీ ప్రదర్శించడానికి ఆహ్వానం వచ్చింది. మా అంగీకారాన్ని వెంటనే తెలియచేసి ఆ నాటకంలో కె రఘురామయ్య కృష్ణుడు, టి రామకృష్ణ శాస్త్రి నారదుడు, వంగర వెంకట సుబ్బయ్య వసంతకుడు, నేను సత్యభామగా
ముఖ్య పాత్రలు ధరింపున్నామని వాళ్ళకి తెలియజేశాం. వాళ్ళ అంగీకారం. 7/12/54 జీటీ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ బయలుదేరి ఆంధ్రుడు కొందరు ఢిల్లీ రైలు స్టేషన్లకు మమ్మల్ని నియమించబడిన వసతికి చేర్చి ఢిల్లీలో 12/12/54 సప్రూ హౌస్లో ప్రదర్శన ఏర్పాటు. ఆ ప్రదర్శనానికి ఆనాటి భారత రిపబ్లిక్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రధాన అధిపతిగా దయచేశారు. వీరుగాక మన ఆంధ్రుల్లో అక్కడ గౌరవ స్థానాల్లో ఉన్న పివి రాజమన్నారు, కేసీ రెడ్డి, అనంతసేన అయ్యంగార్, కొత్త రఘురామయ్య మొదలగు మహనీయులు కూడా దయచేశారు. ప్రేక్షకుల్లో విరివిగా ఆంధ్రులే కాక ఆంధ్రేతరులు కూడా చోటు చాలక వసారాల్లో కూడా నిండి నాటకం సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి 9కి పూర్తి చేశారు. ఆ రోజున మా రఘురామయ్య తన కృష్ణ భూమికలు అద్భుతంగా పాడి నటించారు. అతని గానమాధురి ఆంధ్రులనే కాదు ఆంధ్రేతరులను కూడా ఆనందముగ్ధుని చేసి మిగతా పాత్రధారులను అలవాటుతో అద్భుతంగా నటి ఆ ప్రదర్శన ఇంకా ఒక రంగంలో పూర్తి అవుతుందనగా రాధాకృష్ణన్ గారు రంగస్థలమే మా అందరి నటనను అభినందిస్తూ ఆశీర్వాదం. ఢిల్లీ ఆంధ్ర సంఘం ప్రెసిడెంట్ జి జగత్పతి గారి వెండి కప్పును నా పాత్ర పోషణకు డాక్టర్ రాధాకృష్ణ గారు నాకు బహుకరి. రాధాకృష్ణ గారు రంగస్థలం మీద చెప్పిన మాట 14/12/54 ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఇలా రాసింది. I had seen the play Sri Krishna Tulabharam some 30 years ago in Andhra and glad to find that even today the veteran actor Sri Sthanand has maintained his body pose and grace. He excelled as Satyabhama. Despite his advancing years, he still makes women blush and has now lived up to his reputation. That will overcome and possible defects in the play by his dominating personality. తర్వాత 13 రోజులు అంటే 15/12/54 తేదీ ప్రేక్షకుల కోరిక మీద డాక్టర్ ఈవి శాస్త్రి గారు మళ్ళా నాటకాన్ని ప్రదర్శింపజేశారు. ఆనాడు కమలాదేవి చటోపాధ్యాయ, శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్, డాక్టర్ బెదవాళ్ళ గోపాలరెడ్డి ప్రేక్షకుల్లో ప్రముఖులుగా పిచ్చేశారు. కానీ మొదటి ప్రదర్శనలాగా రక్తి కట్టినట్టు నా మనస్సు కనిపించదు. ఢిల్లీ సంఘం వారు కేసీ రెడ్డి గారి మినిస్టర్ ఫర్ ప్రొడక్షన్ అధ్యక్షతన 15/12/54 తేదీ సప్రూ హౌస్లో మా సభ వారికి అందరికీ సన్మానం చేశారు. ఆ సభకు నేటి మరి కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య గారు దయచేసి మాట్లాడు. సాంగ్ అండ్ డ్రామా డివిజన్ డైరెక్టర్ కల్లల్ గుప్తా గారి స్వగృహంలో మా సభ వారికి విందు చేసి న్యూఢిల్లీ కాళీబారి అసోసియేషన్ బెంగాలీ వాళ్ళు కూడా మా సభను వారి మందిరానికి ఆహ్వానించి సన్మానం చేసి నేను ఢిల్లీలో ఉన్న కాలంలో అనంతసేన అయ్యంగారు మమ్మల్ని అందరినీ పండిట్ నెహ్రూ గారి బంగళాకు తీసుకెళ్ళి నెహ్రూ గారితో మమ్మల్ని గురించి వివరంగా చెప్పి వారు చిరునవ్వులు మమ్మల్ని ఆశీర్వదించారు. రఘురామయ్య ఏలపాట పాడారు. ఢిల్లీలో మా తొలి ప్రదర్శనకు లభించిన కీర్తి మా సభకు మకుటాయమై పద్మశ్రీ బిరుదు ప్రకటన. 1956వ సంవత్సరం జనవరి 26వ తేదీన భారత రిపబ్లిక్ జన్మదినోత్సవం నాడు భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్
నాటక రంగంలో ప్రథమంగా నాకు పద్మశ్రీ బిరుదు ప్రసాదించడానికి ముందుగా నిర్ణయించారు. మొదట ఈ వార్త 24వ తేదీ ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైంది. అప్పుడు నేను తెనాలిలో లేను, చల్లపల్లి. మరోజు తెనాలి ఆర్డీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, నలుగురు పోలీసులు మా ఇంటికి వచ్చి నన్ను అభినందించడానికి వచ్చారు. వారి రాకకు మా ఇంటి వారంతా భయపడ్డారు. తర్వాత వారిచ్చిన విషయం తెలుసుకుని సంతోషం. 25వ తేదీ మధ్యాహ్నం చల్లపల్లి నుండి తెనాలి వచ్చి రాగానే ఈ వార్త తెలిసి నా కోసం ఎదురు చూస్తున్న డాక్టర్ కాజా వెంకట నరసింహారావు బాబు గారు నేను వచ్చిన సంగతి తెలుసుకొని మా ఇంటికి వచ్చి మొదటగా తన సంతోషాన్ని వెలిబుచ్చి నన్నెంతో అభినంది. ఇది నా అదృష్టంగా భావించి వెంటనే మా తల్లిగారి పాద పద్మాలకు ప్రణమి, తర్వాత మా కాజాబాబుకు నమస్కరించారు. తర్వాత పోలీస్ అధికారులు, గ్రామంలోని పెద్దలు అందరూ మా ఇంటికి వచ్చి నన్ను అభినందించారు. అందరికీ నా కృతజ్ఞత తెలుపుగలను. జనవరి 25వ తేదీ 25 కేంద్ర హోంశాఖ మంత్రి గోవింద వల్లభ్ పంత్, హోం సెక్రటరీ డాక్టర్ గోదవాడ గోపాలరెడ్డి గారు నన్ను అభినందిస్తూ టెలిగ్రాములు పంపారు. 27వ తేదీ ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సీఎం త్రివేది, 7/2/56 వింధ్యాప్రదేశ్ గవర్నర్ వసతికంటి తిరుమలరావు గారు కూడా అభినందిస్తూ జాబులు. దేశం నలుమూల నుంచి ఎందరెందరో కళాభిమానులు అభినందన లేఖలు పత్రికలన్నీ తర్వాత శ్లాఘించాయి. వాళ్ళందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకొని ఆ సమయంలో మహాకవి జి జాషువా గారు డాక్టర్ కాజా నరసింహారావు గారి ఇంటికి వచ్చి నాకు పద్మశ్రీ బిరుదు కేంద్ర ప్రభుత్వం బహుకరిస్తున్నట్టు విని ఎంతో ఆనంద భరితులయ్యారు. నా యందు తనకి ఇదివరకే ఏర్పడిన అభిప్రాయం పద్యంలో రాసి కాజా వారికి అందించి డాక్టర్ గారు నాకంది. అవి ఒక మహాకవి యొక్క మధుర వాక్యులు కనుక ఇక్కడ నిక్షేపిస్తున్న జాషువా గారి పద్య ప్రసంగం. మన రాజేంద్రుడు మెప్పులంబర పద్మశ్రీ స్వరశ్రీ మదాల్చిన శ్రీ స్థానము నరసింహ నటశ్రేష్ఠుడు కైకొన్న సత్యవి కీర్తి తెలుగు సత్కీర్తి తెలుగు భూతలము శృంగారించు రత్నాల మండల శోభితమై నాట్యదేవతకు సంధానించే గర్వోద్ధత నీ చిరునవ్వు తుంకల జరిగించిన స్వర్ణ తరంగిణీ సుధా రీచులలోని మున్కనిడు ప్రేక్షకులెల్ల అనాది సత్య భామాచ పలక్షియే ధరణి మధ్యమున అవతారమెత్తినం చూచుటకిచ్చగింతురే యశో జలధి నరసింహరాన్ముని మణి తలపైకెత్తగలంది నిక్కముగ సత్రాజిత్తి నీ వేష పరువారు నీ భాషలు వీక్షించిన యావదాంధమన వశాస్త్రేనికి సిగ్గు మొగ్గల సౌందర్యము వరతూపుల అలంకారంబు నీ వల్లనే అలవాటైనది మాటలేల రసనాఖ్యాచార్య లేఖర్షభ అవతారింతువు రంగ మధ్యమున సత్యాదేవిగా రోషనారవుగా అచ్చపు స్త్రీ సంపదనుకు సర్వంబుగా చేసి అవున నీ శ్రీస్థానము నరసింహ భవనీయ ప్రజ్ఞకు తూగజ్జాలవు వజ్రాల కిరీటముల్ బిరుదముల్ సన్నాభిషేకం వరదాడవారి వక్కున పుట్టి పెరిగిన మధురవాణి ఘనప్రద ఘటించి వీర వైష్ణవ భక్తవరుని లోగన్న దేవి సుప్రతిష్ట పదవి గెల్వమంగళుని దుర్విపాలుగా వించు చింతామణికి పేరు సంతరి సారంగధరుని వెచ్చని రక్తమోడ్చిన చిత్రాంగి పాత్రకు జీవము రాణులకు మల్లమాంబ మురా శకుంతలాది పాత్రలకు ఎనలేని యశముగుడు రాష్ట్రాంతర ప్రజా ప్రణుతి శతములందుకున్నావు నీకు దీర్ఘాయురస్. గుర్రం జాషువా 27/1/1900 వరదయ్య పాలెంలో రథోత్సవం. చెంగల్పట్టు జిల్లా పున్నేరి తాలూకా వరదయ్య పాలెంలో మన్నే నారాయణప్ప అనే నా శిష్యుడు ఒకడున్నాడు. ఈతనికి నా యందు మహాభక్తి.
నాకు పద్మశ్రీ బిరుదు ప్రసాదింపబడినను ఈతను పరవశమైనంత ఆనందం కలిగిందట. తన ఊర్లోనే నాకు సన్మానం జరిపించడానికి ఎంతో ప్రాధేయపడ్డాడు. అంగీకరించి వెళ్ళా. మద్రాసు నుంచి మంచి పనివాళ్లను పిలిపించి బుట్టలతో పూల దండలు తెప్పి 6 జతల ఎడ్ల మీద ఎత్తైన వేదిక ఏర్పరిచి అదొక పూల రథంగా తయారు చేసి మేళతాళాలతో 1956 ఆగస్టు 6వ తేదీ ఆ గ్రామం వీధుల్లో ఊరేగించి చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి కూడా జనం విరివిగా వచ్చి ఆ గ్రామ వీధుల్లో కొందరు గృహస్థులు వారి ముంగిళ్లలో నిలిచి మంగళహారతులిచ్చారు. అలాంటి భక్తి శ్రద్ధలతో ఇచ్చిన హారతులు ఆమోదించడానికి నాలో అంతటి పవిత్రత బుద్ధిగా లేనందుకు ఎంతో కించపడుతూ బాధపడు తల ఉంచుకున్నా. ఆ సాయంత్రం ఒక స్కూల్ ఆవరణలో పెద్ద సభ. ఆ సభాధ్యక్షులుగా నీలంరాజు వెంకటశేషయ్యగా మద్రాసు నుంచి వచ్చి సభను జయప్రదం చేశారు. డాక్టర్ గిడుగు వెంకట సీతాపతి, తిమ్మావజ్జల కోదండరామయ్య, బి చెంగల్వరాయు నాయుడు గారు సభకు వక్తలు. మన్నే నారాయణ గారు 116 లొక్కం ఒక శాల్వా ధోపతులతో తన భక్తికి చిహ్నంగా సమర్పించి అందులకు నన్ను ప్రశంసించిన పెద్దలకు నా కృతజ్ఞతలు తెలుపుకున్నా. తర్వాత రేపు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ శ్రీ త్రివేదీచ గారి చేత సన్మానం.